హెరిటేజ్ మీద ఒక సంచలనమైనటువంటి ఆరోపణ వచ్చిందండి. ఈ హెరిటేజ్ అనే సంస్థ నిబంధనలన్నీ తొంగలో తొక్కి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తుంది. ప్రజల్ని అమాయకులు చేసి ఈ హెరిటేజ్ అనే సంస్థ మొత్తం ఎలా అంటే లేనిదంతా క్రియేట్ చేస్తుంది అనేది కనుక కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటంటే కనుక ఏదైతే హెరిటేజ్ సంస్థకి ఒక షోకాజ్ నోటీసులు అయితే కనుక ఇది ఫుడ్ స్టాండర్డ్ ఏదైతే ఉందో FSSAI హెరిటేజ్ ఫుడ్స్కు షోకాజ్ నోటీస్ అయితే జారీ చేసింది. దేనికోసం షోకాజ్ నోటీస్ జారీ చేసింది? హెరిటేజ్ సంస్థ అని అనగానే అది వార్తే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీకు తెలుసు ఆల్రెడీ ఆ హెరిటేజ్ సంస్థ ఎవరిది ఏంటి అనేది, నేను ప్రత్యేకించి చెప్పనవసరం. నిజంగా వాస్తవంగా గతంలో కూడా ఈ హెరిటేజ్ సంస్థకి ఏదైతే కల్తీ నెయ్యి అని అన్నారో ఆ కల్తీ నెయ్యి విషయం దాని గురించి మాట్లాడితే లేనిపోయింది, ఆ వీడియో డిలీట్ అయిపోద్ది. గతంలో కూడా నేను అలాగే మాట్లాడా. కల్తీ నెయ్యికి హెరిటేజ్ సంస్థకి ఉన్న సంబంధాల గురించి కొన్ని వీడియోలు చేశాను. చేసిన వీడియోలన్నీ పటా డిలీట్ అయిపోయినాయి. ఏంటంటే తప్పలేదు, ఏంటంటే కోర్టు ఆర్డర్ అది డిలీట్ చేయాలి, డిలీట్ చేసాం. కాబట్టి నేను ఆ మూలాల్లోకి వెళ్ళట్లా, హెరిటేజ్కి సంబంధించి దాని గురించి మాట్లాడట్లా. ఓన్లీ ఇప్పుడు ఏదైతే FSI ఏదైతే ఒక షోకాజ్ నోటీస్ జారీ చేసిందో ఎందుకు జారీ చేసింది, ప్రజలు ఏ రకంగా మోసం చేస్తాయి, ఇవన్నీ కూడా ఎలా అంటే చూపించేదేమో ఒకటి, లోపల ఉండేదేమో ఇంకోటి. జనాల్ని ఏ రకంగా మోసం చేస్తున్నాయి ఇలాంటి సంస్థలన్నీ కూడా అనే దాని గురించే మనం మాట్లాడదాం. మాట్లాడబోయేందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా వాస్తవాలు చేరాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా ఫ్రెష్ అండి మా సరుకులు. అసలు మా ఉత్పత్తులన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయండి. లోపలంతా నాన్న దారుణిక. ఇప్పుడు 2 రోజుల నుంచి అదే జరుగుతుంది తెలంగాణలో కావచ్చు. ఎక్కువగా ఏంటంటే కనుక ఏ హోటల్కి వెళ్ళినా కానీ రివ్యూ చూసుకుని హోటల్కి వెళ్ళి అలవాట్లు ఎక్కువైపోయినాయి జనాలకి. ఆ రివ్యూ చూస్తే ఆయన చాలా టాప్గా ఉంటుంది, రేటింగ్ చూస్తే 5 స్టార్ ఉంటుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవడో కూడా లోపలికి వెళ్ళి ఆ కిచెన్లోకి వెళ్ళి వండి దగ్గరికి వెళ్ళి ఎవడు చూడడు. దారుణంగా ఉంటున్నాయి పరిస్థితులు. కాబట్టి మీరందరూ కొంచెం జాగ్రత్త పడండి అని వార్తలు వస్తాయి. దాంతోపాటు ఇప్పుడు మనం మాట్లాడకపోయేది ఏంటంటే హెరిటేజ్ సంస్థ ఒక ఫ్రెష్ పన్నీర్ అనే దాని మీద ఒక ఉత్పత్తిని అయితే అమ్ముతుంది మార్కెట్లో. అసలు వాస్తవంగా ఏదైతే రా మెటీరియల్కి మాత్రం ఫ్రెష్ అనేది ఇవ్వచ్చట కొన్ని నిబంధనలకు అనుసరించి. రా మెటీరియల్ కాంది అంటే ఎప్పుడైతే దీన్ని చేశారో దాన్ని చేసిన తర్వాత దీనికి ఫ్రెష్ అనే పదాన్ని కానీ హెల్దీ అనే పదాన్ని కానీ వాడకూడదు ఈ ప్రత్యేకించి. కాబట్టి ఈ పన్నీర్ నిమిత్తం వీళ్ళ హెరిటేజ్ సంస్థ వాళ్ళు ఫ్రెష్ పన్నీర్ అనేది ఇవ్వడం జరిగింది. అది తప్పు. ప్రజలు దాన్ని చూసి మోసపోయి ఫ్రెష్ పన్నీర్ ఏమో అని అనుకుంటారు. కాబట్టి ఫ్రెష్ పన్నీర్ అయితే అవ్వదు, అది పన్నీర్ ఫ్రెష్ అవ్వదు. దాన్ని ఆల్రెడీ చేస్తారు, దాన్ని చేసిన తర్వాత ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసిన దేన్ని కూడా ఫ్రెష్ అంటారు కుదరదు. ప్రాసెస్ చేయకపోతే కనుక ప్రాసెస్ చేయని పదార్థాలు ఫ్రెష్ అనుకోవచ్చు. వీళ్ళు ప్రాసెస్ చేస్తారు కాబట్టి అది ఖచ్చితంగా అది తప్పు. మీరు అలాగా మోసం చేయకూడదు. కాబట్టి ఫ్రెష్ కానీ హెల్దీ కానీ అనేది ఉండకూడదు. ఆ పదాల వాడకం పైన అభ్యంతరం తెలియజేసింది FSSAI. కాబట్టి అందువల్ల హెరిటేజ్ సంస్థకు షోకాజ్ నోటీసులు అయితే జారీ చేసింది. దీని మీద 7 రోజుల్లో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలి ఖచ్చితంగా. అసలు మీరు ఇలా వాడుతున్నందుకు మీ మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని డిమాండ్ చేసింది. కాబట్టి ఇది ఒకటనే కాదులే, దీంట్లో చాలా జరుగుతున్నాయి. దీని హెరిటేజ్ సంస్థ మీద చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి. దాన్ని ఎప్పటికప్పుడు ఎలా అంటే ఎప్పటికప్పుడు దాన్ని చేస్తున్నారు, దాన్ని మసిపూసి మాడిగా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడైతే కనుక ఇది ఎక్కువగా వార్తల్లోకి అయితే రావడం జరిగింది. కాబట్టి మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.